కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్ని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే తాళ్ళ రాంపూర్లో జరిగినటువంటి ఘటనపై ఈరోజు కార్యక్రమం ఆర్టీఓ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. దీనికి మద్దతుగా ఐద్వా మహిళా సంఘం కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే తాళ్ళ రాంపూర్లో మహిళలకు జరిగిన అన్యాయం పట్ల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవ్వరు కూడా స్పందించకపోగా, పైగా వాళ్లకు ఏదైతే జీవన ఉపాధి ఉందో తాళ్ళు కూడా తలగబెట్టి నష్టం జరిగేది, ఈదుళ్ళు కూడా తలగబెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ గ్రామానికి వెళ్ళి కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే శ్రీరామనవమి రోజు మహిళలు పూజకు కూర్చుంటే బహిష్కరించబడ్డ మహిళలు మీరు కాబట్టి పూజలు కూర్చోకూడదు అని చెప్పేసి మహిళల్ని గుళ్ళో నుంచి బయటకు వెళ్ళగొట్టి పూజలు నిర్వహించాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. కాబట్టి హిందువులమని చెప్పుకునే మీరు, హిందువులు అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే తాళ్ళ రాంపూర్లో బహిష్కరణకు గురైన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ సందర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజు రోజుకి వీడీసీల ఆగడాలు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు. అసలు వీడీసీలకు హక్కు ఎవరిచ్చారు, బహిష్కరించే హక్కు ఎక్కడిది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేనటువంటి వీడీసీలు ఏర్పడి ఈరోజు ఏదైతే రాజకీయ నాయకులు కూడా దానికి లోబడి పనిచేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు కూడా దానికి లోబడి పనిచేస్తున్నారంటే వీడీసీల ఆగడాలు ఏ రకంగా పనిచేస్తున్నాయో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపైన స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు కూడా అందరూ తాళ్ళరాంపూర్లో ఉన్న సమస్యను పరిష్కరించకపోతే రేపు రానున్న కాలంలో ఐద్వా మహిళా సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.